కనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునదే పొలములో నినవ కమల దళమును నీ నగుమోమును బోలునదే ఎతట చూచిన ఎతట వేసిన నీ రూపమనే నారాణి పలక నవ్వులతో డబ్బుని పిలుచబోతే వనలు కురయో మొయులువో బగలి రేకులలోని సగసువో పూల వనలు కురయో మొయులువో బగలి రేకులలోని కురిపిల్చబోతే బాటలో నిలిచే ఆకాశాలు నీ పూల తోటలో నిగిడే శృంగారాలు నీ పూట బాటలో నిలిచే మందారాలు నీ పాత తోటలో నిలిచే శృంగారాలు నీ మేలులో పచ్చ సేమందాలు నీ నీల మేలులో తల నింద మలక నవ్వులతో మురిపించబోతే తల నింద పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త పేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టిన ముచ్చనివి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ పూట వారు తప్పక పైకమిస్తారని నమ్మకముగా చెప్పి వెళ్ళిందా మా అమ్మ నోరు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందుకు కలిగిన పతిమి. అయినను మాడవారిని మీ మగవారు నమ్మరు. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములకు అన్న మాటకు అంత అలుక ఎంతలకు. హాస్యముకు హద్దులుండవను. వడల మందు హాస్యమా? పోనిమ్ము, పొరపాటే. కానీ సుపిచెట్టు ఎందుకు వచ్చినాడు? అదుగో మనసులో మల్లెలు ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చునేమోనని పెరడి గుమ్మం కడుకు వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేనును తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలగకుండానట్లు కోడెగలాడుతూ కొంత దూరం అతను వెళ్ళి వచ్చినాను. అతను నరకపోయినారా? ఏదో మేళము కావాల్సి వచ్చినా అని చెప్పినాడు. చెప్పారు. ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపము? నా ఎందేదో నా పాపముండునా? అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. మేళము కావలసి వచ్చిన వాడు
విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచూ పెరడిదారని పోవటం ఏలా అని నా సందేహం. అదిగో ఒక చిట్టుంచుకుంటున్నావు, అప్పుడే వచ్చాను కోపం. ఆ పై సంగతి అతన్ని అడగాల్సింది. అంతలో ఒక బాల్యము తగుపడి బహుకాల సమావేశం వలన పరమాదరము చేత కుశల పశువులు చేస్తూ కూడదీసుకుని పోవటం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయితే నేను చెప్తా వాళ్ళకి. ఇప్పుడు మేడం గురించి మాట్లాడే మా అమ్మ అట్ను వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. అందుకని కూర్చోమని కుర్చీ విసి తాంబడిమ్మగా అతడు వచ్చిన పని విడిచి అతిక ప్రసంగము మొదలు పెట్టను. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పున మెడదికి చక్కపోతుంది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతను తోట చుప్పుడు మీద దిశ మీద ఆ దారిని అవలకు సాగినప్పుడు నమ్ముడు నమ్మకపోడు నడుతున్న సంగతి మాత్రం నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధం ఆడవని నా నమ్మకము. నేను మీ తోడనే కదండి, ఎవరి తోడను అబద్ధమాను. తామును ఈ కులములో పుట్టవలసింది కదండి. చిన్నలు పెద్దలు శాఖించి సందేహమేమి, ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు శాఖించలేకుంటామని అందరూ వారవనదేశమని పురమందు కళ్ళలలో కలువ మాటలలో విటుల గౌరడితో దొళ్ళతో పుగా గోపుగా వందలు వేలు గుంజుకుని వారలు ఎందరు వృత్తిని చందమున గుణ విచారణ సల్పడి వారు కలిగిరే.
ఈ మాటకు కానీ ఇంతకు మీరు వీళ్ళ పని ఏమైంది? ఏమో కూడా ఏమన్నది, దైవము తరచుగా ధనుకులు నాలుగు తాటి పట్టల తోడను, చేతులు చేమం రాకుల తోడను, ఉదయములు ఉక్కు ముక్కల తోడను చేయుచుండను. ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పడే కావాలన్నమాట. ఇప్పటికంతే కానీ ఇప్పటికి అంతే కానీ 2-3 దినంలో తప్పక సానుకూలము కాగలదు. ఇక వినక్కలేదు, ఎప్పటి పాట మీద దిగినది. మరొక విషయం, ఇది వరకు రేపు 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 ఆ రేపు 2 త్రోపులు కూడా తగిలమన్నమాట. కాదు కాదు, ఇప్పటి వరకు ఎదుగురు తిప్పుతుంటారు, ఈ పొడ తొండతో చూపినాడు. ఆ తొంట చిత్రాన్ని తీసుకొచ్చి మా ఇంటికి తోరణము గుచ్చెదరు, అంతేనా? మాట శాంతమ్మకే ఏమని పడినా నేనేమి చేయగలను? చిరాకు మాని చివరంటే విను. నేను చిరాకు పడుతున్నానా? ఇప్పటికి 20 దినములు విని విని నా ప్రాణం విసుకుని ఇక మీతో పడలేను. ఇంతటితో మీ దారి మీద నా దారి. అట్లయినా నిన్ను విడచి నేను బ్రతకగలనా చింతామణి? విడిచిది బంధువర్గములా, వీడికి ప్రాణములు భూమితో, విడిచిది ఇల్లువాకిలియు, వీడికి భార్యను పాత చెప్పుగా, సిగ్గులు విడిచితే ఎక్కు సిగ్గులు నీ నిమిత్తమై విడువనే దేహము నీవు నన్ను వీడు అవస్థ కష్టమైనదో ఎర్రని ఏ కాడైనా ఇచ్చినారు చెప్పండి. నిజమే, నువ్వు అన్నది నిజమే చింతామణి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుక్క ఎదిరినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? ఉన్నత దానిలో నాకు ఉన్నత దానిలో నీకు నేను ఏదైనా ఉపేక్ష చేసినా క్షేత్రములల్లా దోషిల్లతో తెచ్చి పోసినాను.
తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అత్తవారిచ్చిన మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. పుల్లసతి మేని సొమ్ములు పుల్లసతి మేని సొమ్ములు పులసతి మేని సొమ్ములు పుస్తకో కూడకొని వచ్చి నీ ఇంత కులము వారల్లా మా కులము వారల్లా నీకిది కూడదు కూడదు భార్య భార్య కూతురితో తెచ్చి పొడవు లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నా కలికి యావండి మాన్యములు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగ నంపినాను. ఓరినా నేను బంగారు కొండ నేను యుద్ధచ్చు ప్రతి చెట్టుకి చుట్టు పెట్టినాను. కొత్త సంచులు జనలేక చిత్తగార్చ కుక్కల పోలే ఇల్లు చుట్టూ గుమ్మరంత కాల్చి మాయమ్మ నన్నెంత కదురుతున్నా మాయమ్మ నన్నెంత కదురుతున్నా మీకే లోబడి ఉన్నా నిజముగా నీకే లోబడి ఉన్నా నిజముగా నాకే లోబడి ఉన్నావు నిజముగా నీకే లోబడి ఉన్నా నిజముగాను లోబడి ఉన్నావు నిజముగాను
మీకు లోటు చేసినా ఏ చండలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం ఎవడైనా పళ్ళెత్తి మాట్లాడినదా? లేదు కదా. దినములు కొంచెం తారుమారు ఉన్నప్పుడు ఇటు గృహచిత్రం ఎంతవరకు ఉన్నవి, కానీ పడిన గొడవలు పడినట్లే ఉండవు. అలాగే దైవం అందరికీ ఈ పూట అతను తారసల చేసినాడు. ఎవరా తారసలు? నేను ఇందాక తిరిగిపోగా నా మాట పూర్తి కానిచ్చినావు కావు చింతామణి. ఆ తారసని అతడు బిల్లమంగళుడు. బిల్లమంగళుడున్న ఏ దేవతల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దులు కట్టుకుని కాపురమంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆనాడు నేను చూస్తే అంతకడే కవను ఏమండి ఎర్రగా పుష్టిగా పొడుకనుండదు అతనేనా? ఆయన ఎర్రగా పుష్టిగా పొడుగుగా అయినా నీకెప్పుడు చూసి చింతామణి? అబ్బే అదేంటండి, ఒకప్పుడు గోపాలస్వామి వారి కోబురలు కళ్యాణ సమయమును కాబట్టి చూసి తిని అంతే. ఏమండి సంగతి వారు చాలా భాగ్యవంతుల వాడుక ఏ పాటి స్థితి ఉండవు. 40 లక్షలు వరకు ఉండే నా నమ్మకము. 40 లక్షలే? అప్పో ప్రకృతి వినుము. ఆ బిల్లమంగడు నేను సహాధ్యాయము. ఆ దినములలో ఆదరే నేనే ఆలోచించమని వకయాట నడయాడగడగిన వక్కబాట మాటాడినా మాటాడిన ఒక్క మాట బరోడిన ఒక్క తోట బటళ్ళు వేరైనా బటళ్ళు వేరైనా తను వేరుదో తోటి వయస్సులు ఇష్టగమతో ఇరువురము మీరువురు మేమిరువురము ఒక్క రూపున
వెన్నెల తూగాలి తూగాలి చెలి కౌగిట పాల వెన్నెల మరుమల్లి వికసించే చూడు పిల్లి ఉదయించే నేడు మరుమల్లి వికసించే చూడు మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా పాల వెన్నెల ఊగెను ఊయల ఊగాలి ఊగాలి చెలి కౌగిట పాల వెన్నెల ప్రేమ బంధాలు నాకు నే ప్రేమ బందీని నీకు ఈ ప్రేమ బంధాలు నాకు నే ప్రేమ బందీని మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా పాల వెన్నెల ఊగెను ఊయల ఊగాలి ఊగాలి పాల వెన్నెల అట్టివారు సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. నేను చదువు సాలించి ఏం చేశాను ఏం చేశారు తమ బాలలో ప్రవేశించాను. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చినాము. సంస్థ కింద వ్యాపార మంత్రి వాసుదేవమూర్తి గారు అసలు అవసరం చేశారట. ఈ మధ్య ఆదరణ జప్తికి ఎక్కిడనా బదులుకొని వారికి గేవరించుకుని కూర్చుని ఉండదునేమి. ఏం చేశారు? అది అతను మంచివాడు, చాలా మంచివాడు. నేను ఏపటికి అది ఇయ్యడు. ఇంటికి తీసుకుపోయి భోజనం చేయ వరకు విడిచినవాడు కాదు. తన మంచి అతని చెప్పినాడు. నా కథ సుఖమని అడిగినాడు. బదులు మాట ఎంత తలపెట్టు భావ్యం కాదు కదా. మిత్రమా, మరలా రేపు వచ్చిన చక్కగా ఇటు వచ్చినాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాదొక చిన్న కోరిక. చిన్న కోరిక? పెద్ద పరికే కోరుకో. మనసు పరిమళించని తనువు పరవశించని నవవసంత రాగముతో నీకు నటన చేయవటే. మనసు పరిమళించని తనువు పరవశించని నవవసంత రాగముతో నీవు చక్క నిలువగనే. మనసు పరిమళించని తనువు పరవశించని
ఎట్లయినను అతన్ని మన ఇంటికి ఒక్కసారి భోజనానికి తేవచ్చుగా. అది ఎట్లు? ఏమిటండి అట్ట తెల్లబోయారు? నా నీతికి భంగము రాని మాత్రం నమ్ముడు. ఆ సందేహం నాకు ఎన్నడూ లేదు. మరి అతను ఇతరులకు రప్పించుకు అలవేయని కార్యం మాత్రం కాదు. ఏం ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? మహాపరమాయిష్టికుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతివంతుడు, ఇప్పటి నారాయణ కంటేనా? పరస్త్రీ పరాముఖుడు, ఋషి తుంగిని కంటేనా? చూడండి, బదులు చెప్పడంతో పని లేదు. నేను చెప్పినట్టు చేదిరని అతని ఇక్కడికి రప్పించు భారము మీది, ఆకర్షించు భారము నాది. ఆ పైన అతనుకున్న 40 లక్షల్లో సగం మీది, సగము నాది. దేనిదానా మొత్తం నీదే. మొత్తం నీదే. నా అభ్యంతరం ఏమీ లేదు. అమ్మో, నేను గంగలో దూకితే నేను అన్యాయం పడతా. రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి. రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి, ఈ వెన్నెల రాత్రి. చల్లక వీచే గాలి, మెల్లమెల్లక విరిసే వెన్నెల. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే హంసలమై అలా అలా కులాసార ఏతిపోదామా ఏతిపోదామా ఏతిపోదామా. ఒరి నీ ఎద్దును పగలగోయి కదా, నీ ఎద్దును పగలగోయి కోసేస్తే 10 రోజులకు సరిపోతా. బతుకు చెడ వాడు చూడండి అంత చక్కగా పాడుతున్నాడు. ఇప్పుడుదా కమ్మగా సంగీతం పాడి ఏం పాటు పాడుతున్నాడు చూడండి. ఒరేయ్, ఈసారి నా కొంపలో కనపడితే నా ఎడంకాలు చెప్పుతో కొడతాముండా కొడక. చూడండి బతుకు చెడ, నీ కళ్ళు పుడిపాను, నీ కాళ్ళు ఎరగ, నీకు పశ్చాతం పుట్ట, నేను తీసుకెళ్ళి వాగులో పెట్ట. మరి ఖచ్చితంగా నీకు ఎయిడ్స్ రోగం వచ్చిపోతావు పోర నువ్వు. దేశంలో ఎంతోమంది మహానుభావులు చనిపోతున్నారు కానీ ఈ శ్రీహరి మనకు చావు లేకుండా ఉన్నది. ఓయే బ్రహ్మదేవుడా,
నీ బుద్ధి ఎంత బుగ్గేనదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోతి మూకను బాదు కొలిపినావు. తత హంసతూలికా తల్పంబునందు చెడు నల్ల సృష్టి చేసినావు. ప్రీతిలో పడు గులాబీ చెట్టులను వాడి మేగడు ముళ్ళు కుదించినావు. ప్రభుల మందిర ప్రాంగణముల మూర్ఖ వేదగత్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సానయుల విటుల నెత్తురు పీల్చడు వేషమాతలను మహాపిశాచములు కాపుంచినావు గదరా. నీ తల్లి కానుకోను.
న్యాయమా ఇది కానున్నదో నా భావి జీవిత గమ్యము నా భావి జీవిత గమ్యము ఓ దైవమా క్షణమే బ్రతుకు అణువణువి తనువు క్షణమే బ్రతుకు అణువణువి తనువు కలవరమై కలకలమై క్షణమే బ్రతుకు అణువణువి తనువు కలవరమై కలకలమై కలత మిగిలి మిగిలినే కన్నీరే నాకు మిగిలినే ఓ దైవమా ఇది న్యాయమా ఏమి కానున్నదో నా భావి జీవిత గమ్యము నా భావి జీవిత గమ్యము ఓ దైవమా వేశ్యాగృహమే దేవాలయమని వేష పొందునే శాశ్వతమనుకొని వేశ్యాగృహమే దేవాలయమని వేష పొందునే శాశ్వతమనుకొని నమ్మి చెడితిరా ఓ నరుడా వేషను పామరుడా నమ్మకు వేషను పామరుడా ఓ దైవమా ఇది న్యాయమా ఏమి కానున్నదో నా భావి జీవిత గమ్యము జీవిత గమ్యము ఓ దైవమా ఇది న్యాయమా ఇది న్యాయమా